హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నా హిట్లర్ మొగుడు. భూషణ్ ఆఫీస్లోకి అభిరామ్ విజయ్ వచ్చేసరికి భూషణ్ చైర్ ఖాళీగా దర్శనమిస్తే అభిరామ్ విజయ్కి మిస్లీడ్ అయ్యారు అని అర్థమైపోయింది. ఏంటి అభిరామ్, కనిపించానా, ఉన్నానా అక్కడ అంటుంటే భూషణ్, నా కూతురు మీద చెయ్యి పడితే ఏం చేస్తానో కూడా ఆలోచించలేవు భూషణ్. అచ్చో అవునా, అయితే అది పోతే ఏం చేస్తావో కూడా చూస్తా. దానికి కూడా తెలుస్తుంది ఈ భూషణ్తో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది. వెయిట్ చేయి దాని చావు కబురు కోసం అని కోపంగా చెప్తాడు భూషణ్. అభిరామ్ కట్టైన ఫోన్ని కోపంగా అరిచి అక్కడ ఉన్న చైర్ బలంగా తన్ని కోపంగా బయటికి వెళ్ళాడు. అభిరామ్ని అలా కోపంగా ఆందోళనగా చూసిన విజయ్కి కూడా టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బయటకు వచ్చి సామాన్య ఎక్కడ ఉందో అని ఆలోచిస్తూ నుదుటిని రబ్ చేసుకుంటూ విజయ్ టెన్షన్గా, నాన్న ఏమైంది, సామాన్య ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది నాన్న? సామాన్యాన్ని ఆ భూషణ్ కిడ్నాప్ చేశాడు. వాడిని పట్టుకుంటే లైన్లోకి వస్తాడు అనుకుంటే వాడు నన్ను తప్పుదారి మళ్లించాడు. చా, మనం నిజంగా చేతకాని వాళ్ళం అవుతున్నాము నాన్న. ఇంట్లో ఉన్న మనిషిని కూడా చూసుకోలేకపోయాము అని విజయ్ కోపంగా కార్ టైర్ తంతాడు. విజయ్ ఆగు, సామాన్యకి ఏం కాదు, నా కూతుర్ని కాపాడుకోగలను అని ఏదో ఆలోచనలోకి వచ్చి మూర్తి బండితి అని ఫాస్ట్గా చెప్పి పద విజయ్ అని ఇద్దరు బయలుదేరుతారు. వాళ్ళు మధ్యలో ఉండగానే విజయ్కి కాల్ వస్తుంది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన విజయ్ కార్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది విజయ్? విజయ్ తండ్రి వైపు చూసి కాల్ కట్ చేసి ఫోన్లో లైవ్ న్యూస్ ఛానల్ ఆన్ చేస్తాడు. న్యూస్లో బ్రేకింగ్ న్యూస్. ఈరోజు ఉదయం మాజీ మంత్రి అభిరామ్ గారి పెద్ద కూతురు, సింహ గ్రూప్ చైర్మన్ కోడలు, ఆ కంపెనీ సీఈఓకి కాబోయే భార్య అయిన సామాన్య అభిరామ్ గారి మీద దుండగులు ఉదయం హత్యాయత్నం చేయబోయారు అని ఆదిత్య మీద విసిరిన కత్తికి అడ్డు వచ్చిన సామాన్య తలకి తగలడం వీడియో రిపీట్ ప్లే చేస్తూ ఉంటారు న్యూస్ ఛానల్ వాళ్ళు. ఆ న్యూస్ చూసి సామాన్యకి ఏమైందో అన్న టెన్షన్ ఉన్న చేరవలసిన వాళ్ళు దగ్గరికి చేరింది అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఛానల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న హాస్పిటల్ పేరు చెబితే అక్కడికి వెళ్ళారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సామాన్య అప్పుడే స్పృహలోకి వస్తూ కళ్ళు తెరవకుండానే కదులుతూ ఒక్కసారిగా అమ్మా అంటూ కంగారుగా భయంగా అంటూ పైకి లేస్తే పక్కన ఉన్న ఆదిత్య అక్కును చేర్చుకొని సామాన్యాన్ని కూలమ్మ అంటూ అనునయంగా చెబుతూ వెన్ను నిమురుతూ ఉంటాడు ఆదిత్య. ఆదిత్య చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని ఏడుస్తుంది. సామాన్య భయం తెలుస్తూనే ఉంది ఆదిత్యకి. చిన్నగా ఊరుకోబెడుతూనే ఉన్నాడు. కొంతసేపటికి సామాన్య కన్నీళ్లు ఆగితే తన్ని దూరం జరుపుతాడు. తలదించుకుని ఉంటుంది. సామాన్య గడ్డం పట్టుకొని తలపైకి అని, ఇప్పుడు ఏమైంది అని ఏడుస్తున్నావు అంటూ చెంపల మీద జారిన నీటిని తుడుస్తుంటే, థ్యాంక్స్ అండి, మీరు కానీ లేకుంటే అంటూ చిన్నగా వణుకుతుంటే తన చేతిని పట్టుకొని, డోంట్ క్రై, ఏం కాలేదు కదా, మీరు ఉన్నారు కాబట్టి, లేకుంటే అందుకనే థ్యాంక్స్, నా భార్యను కాపాడుకోవడం నేను చేసిన గొప్ప పని ఏం కాదు అని, అది నా బాధ్యత. సామాన్య ఆదిత్య కళ్ళలోకి చూస్తూ, ఈ పెళ్ళికి నిజంగా ఒప్పుకుంటున్నారా లేక నాలా అని ఏడుపుతో మాటలు గొంతులోనే ఆపేస్తూ వణుకుతున్న గొంతుతో అంతకుముందు ఇంట్లో జరిగిన గొడవ గుర్తు చేసుకుంటూ అంటుంటే సామాన్యని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, నా ఇష్టంతో, నాకు నీ మీద ఉన్న ఇష్టంతో. ఆశ్చర్యంగా ఆదిత్య వంక చూసి మళ్ళీ విరక్తిగా సైడ్ స్మైల్ చేసి, ఇష్టం అవసరానికా? అవును, కానీ మనసు అవసరానికి. అబద్ధాలు చెప్పకండి అని ఆదిత్య చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకోవాలని లాక్కుంటుంటే ఆదిత్య ఇంకా టైట్గా పట్టుకొని, నువ్వు వదలాలి అన్నా వదిలే ఆలోచన నాకు లేదు. మోర్ ఓవర్ నేను చెబుతుంది నిజం. అండ్ ఈరోజు నాకు అర్థమైన విషయం, అది కేవలం నీ మీద ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ అని. ఆదిత్య కళ్ళలోకి ఆశ్చర్యంగా చూస్తూ, మరి ఆ రోజు ఎందుకు నన్ను ఒక చీటర్లా అని అన్నారు? ఆ రోజు పరిస్థితులు అలా ఉన్నాయి. మా ఫ్యామిలీ డేంజర్ జోన్లో ఉన్నారు అంటే ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిందే కదా. ఆదిత్య చెబుతుంది కూడా నిజం అనిపిస్తుంటే ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తుంది. సామాన్య అని మృదువుగా పిలుస్తుంటే ఆ పిలుపుకి అతని వైపు చూస్తుంది. విల్ యూ మ్యారీ మీ? సామాన్యకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు తను ఎప్పుడూ ఆ జీవితం గురించి ఆలోచించింది లేదు. అలాంటిది రాత్రి పెళ్ళి అన్నారు, ఉదయం గొడవ, మధ్యాహ్నంకి చచ్చిపోతాను ఏమో అనుకున్న టైంలో ఆదిత్య చేతుల్లోకి చేరడం, ఒక్కరోజులో తారుమారైన తన జీవితం గురించి ఏం ఆలోచనలో ఉందో ఆ టైంలో సామాన్య నిజంగా చెబుతున్నా ఆయన ఎవరు? లెట్స్ యువర్ హ్యాండ్ అంటూ సామాన్య చేతిని ప్రెస్ చేస్తాడు.
అభిరామ్, విజయ్, సామాన్య ఎక్కడ ఉన్నది తెలుసుకొని అక్కడికి వస్తారు. అప్పటికి అక్కడికి మీడియా వచ్చి ఉంటుంది. చక్రవర్తిని క్వశ్చన్స్ అడుగుతుంది. వాళ్ళని తప్పించుకొని సామాన్య ఉన్న రూమ్కి వస్తారు. సామాన్య అంటూ విజయ్ వెనకాలే అభిరామ్ తన దగ్గరికి వస్తుంటే మరుక్షణం నన్ను మీతో పాటు ఇప్పుడే తీసుకుని వెళ్తారా ప్లీజ్ అని ఆదిత్య చేయి పట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో అంటుంది. సామాన్య భయం అక్కడ ఉన్న ముగ్గురికి అర్థమవుతుంది. పట్టపగలు అంతమంది ఉన్న ఇంట్లో నుంచి తన్ని తీసుకుని వచ్చేశారు. తను పాడు చేయబోయారు. ఇంకా ఏ ఆడపిల్లకైనా భయం లేకుండా ఎలా ఉంటుంది? పైగా తను ఒక్కతే ఆ గదిలో ఉండేది. ఆ క్షణంలో అభిరామ్ మనసు కలుక్కుమంది. తన కూతుర్ని పుట్టినప్పటి నుంచి ప్రేమగా ఎలానూ ప్రేమ పంచలేకపోయాడు. ఇప్పుడు కనీసం ప్రతి ఆడపిల్ల తండ్రి దగ్గర నుంచి ఆశించే భద్రత కూడా ఇవ్వనందుకు తండ్రిగా చచ్చిపోయిన ఫీలింగ్ ఆయనలో. ఆదిత్య సామాన్య వైపు చూసి అభిరామ్ వైపు చూస్తుంటే అది కాదురా అంటూ విజయ్ ముందుకు వస్తుంటే ప్లీజ్ అండి అని మరోసారి ఆదిత్య అని అడుగుతుంది. అభిరామ్ మనసు గట్టిగా చేసుకుని మీ ఇంటికి పంపాలి అనుకున్నప్పుడే నీ భార్య అయిపోయింది. మీ ఇష్టం. ఎవరి పర్మిషన్ అవసరం లేదు ఆదిత్య. ఇంకా నీ ఇష్టం. తనతో నేను కొంచెం సేపు మాట్లాడాలి. అభిరామ్, విజయ్ బయటికి వెళ్తే తలదించుకుని ఏడుస్తున్న సామాన్య గడ్డం పట్టి తలపై కని డోంట్ డోంట్ కేర్ లైక్ డోంట్ లైక్ ఇట్ అని మృదువుగా చెప్తూ ఆదిత్య బొటన్ వేలుతో సామాన్య కళ్ళు తుడిచి ఇప్పుడు చెప్పు నాతో వస్తావా? అవును అని తల ఊపుతుంది. నేను ఎవరిని అని నాతో వస్తావు అంటున్నావు? సామాన్యకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియదు. చెప్పు, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగానా లేక ఫ్రెండ్గానా? ఏదో ఒక సంబంధం మన మధ్య ఉండాలి కదా. నన్ను వదలను అన్నారు కదా. అందుకు బంధం మన మధ్య ఏర్పడాలి కదా. పోనీ అప్పటిదాకా నన్ను ఎక్కడైనా ఉంచండి. ఆ ఇంటికి వద్దు ప్లీజ్. అంత సెక్యూరిటీ నుంచే నన్ను కిడ్నాప్ చేసి వాళ్ళు ఒంటరిగా ఉంటే వదులుతారా? వెన్నుపోటు పొడిచి వాళ్ళు ఉండరు కదా అని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్యకి సామాన్య మాటలు అనుమానంగా బలపడుతుంది. అభిరామ్ ఇంట్లో వాళ్ళ హస్తం కూడా సామాన్య కిడ్నాప్లో ఉంది అని. ఏంటి? ఏం లేదు ప్లీజ్ అక్కడికి వద్దు అండి. అయినా నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను అని నన్ను చంపాలని చూస్తున్నారు? ఆ అన్యాయం కాదు, మంచి చేసిన ఈ రోజుల్లో ఇలాంటివి తప్పవు. భూషణ్ గురించి తన ఫ్యాక్టరీ క్లోజ్ చేయించిన విషయం గురించి మొత్తం చెబుతాడు. అందుకే మన పెళ్ళి కూడా ఇంత సడన్గా డిసైడ్ చేశారా? మిమ్మల్ని పెళ్లి చూసుకుంటే మాత్రం వాడు ఆగుతాడా? అది మీ నాన్నకి మా మీద ఉన్న నమ్మకం. విరక్తిగా ఒక నవ్వు నవ్వి అయితే జాలితో చేసుకుంటున్నారా? ఆదిత్య అసహనంగా హేయ్, నీకు తిక్క ఏమైనా? అంతలా చెప్పిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు. సరే విను, మీ నాన్న మా నాన్న దగ్గరికి నీ సేఫ్టీ కోసం వెళ్ళి సంబంధం కలుపుకోవడానికి వస్తే మేము నిన్నుగా చూసి ఒప్పుకున్నాము రా అంటూ వస్తూ అరుణ్ గారు, దేవిక అక్కడికి వచ్చారు. భూషణ్ సామాన్యాన్ని కిడ్నాప్ చేయించినప్పటి నుంచే అటు అభిరామ్ మనుషులకు రోడ్డు మీద అలా దొరికిన సామాన్యాన్ని చూసి కోపంతో ఉన్న ఆదిత్య తన మనుషుల్లో భూషణ్ని వెతకమని చెప్తాడు. ఇటు ఆదర్శ్ కూడా న్యూస్లో మ్యాటర్ తెలిసి భూషణ్ మీద కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కనిపిస్తే కొట్టేలా అలా సెంటర్ అయ్యాడు అని ముందు ఎవరికీ కనపడకుండా దాక్కోవాలి అని ఎవరికీ తెలియని చోటికి కొన్నాళ్ళు ఎస్కేప్ అవుతాడు. ఆదిత్య అసహనంగా హే తిక్కా నీకు ఏమైనా? అంతలా చెప్పిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు. సరే విను, మీ నాన్న మా నాన్న దగ్గరికి నీ సేఫ్టీ కోసమే పెళ్లి సంబంధం కలుపుకోవడానికి వస్తే మేము నిన్నుగా చూసి ఒప్పుకున్నాంరా అంటూ వస్తారు అరుణ్ గారు, దేవిక. వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ పైకి లేవబోతుంది. ఆదిత్య ఒకవైపు, దేవిక ఒకవైపు సామాన్య భుజాలు పట్టి కూర్చోబెడతారు. ఎలా ఉంది తల్లి అని తల నిమురుతూ అనునయంగా అంటారు. బాగుంది సార్ అని చిన్నగా బదిలిస్తుంది. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని చిన్నగా నవ్వి చూడు తల్లి, నీ మీద జాలి అని ఏదో అంటున్నావే, ఒకటి అడగనా? మేము ఎందుకు జాలి పడాలి తల్లి? నువ్వే ఆలోచించు. నువ్వు ఎవరూ లేకుండా ఇక్కడి వరకు వచ్చావా అని ప్రశ్నిస్తుంటే సామాన్య కళ్ళు నీళ్లతో ఆయన వైపు చూసి తల అడ్డంగా ఊపుతుంది. నవ్వి మరి అన్నీ నువ్వు కోరుకున్నవి అన్నీ నీ చెంతకు చేర్చే వాళ్ళు కూడా నీకు ఉన్నారు కదా. అమ్మ లేకపోవచ్చు, నాన్న పక్కన ఉండకపోవచ్చు, నువ్వు ఏం చదువుకున్నావో తెలియకపోవచ్చు, నీ పూర్తి పేరు తెలియకపోవచ్చు. సామాన్య ఆయన వైపు ఒకసారి తల పైకెత్తి కళ్ళనీళ్లతో చూస్తుంది. కానీ అమ్మ ఉన్న చోటికి పంపుతున్నాడు. పక్కన లేకున్నా నువ్వు ధైర్యంగా బతికేలా చేశాడు. ఏం చదువుకున్నావో తెలియకుండా ఏం చదవాలో మార్గం చూపాడు. నీకు పేరు పెట్టింది వాడురా, మరి నీ పేరు తెలియదా? అరుణ్ వాళ్ళు వచ్చేటప్పటికే సామాన్య అభిరామ్ వైపు కూడా చూడకపోవడంతో ఆయనకు బాధగా కలిగిస్తుంటే బయట స్తంభానికి జారబడి ఆలోచనల్లో మునిగిపోతారు. అరుణ్ గారిని చూసి అది
అభి అని ఆయన భుజం మీద చేయి వేస్తాడు. ఎన్నో ఏళ్ళయిందో ఆయన వెంటనే అరుణ్ గారిని కౌగిలించుకుంటాడు. అభిరామ్ రాజకీయంలోకి రావడం, అటు అరుణ్ గారు బిజినెస్లోకి వెళ్ళడంతో వాళ్ళ మధ్య దూరం పెరిగింది. కానీ మనసుల్లో స్నేహభావం, ఆత్మీయత అలానే ఉంది ఇద్దరిలో. ఏంట్రా ఇది? సామాన్య చిన్నపిల్ల భయపడే అలా ఉంది. తను స్థిమితపడ్డ తర్వాత మాట్లాడరా అంటుంటే ఏం మాట్లాడుతుందిరా? తనకి ఒక తండ్రిగా ఎప్పుడైనా పక్కన ఉన్నానా అని ఆయన బాధపడతారు. కానీ అరుణ్ గారు అప్పటికే అన్నీ తెలుసుకొని ఉంటారు. కొంతసేపు స్నేహితుడికి తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి అమ్మాయిని చూసి వస్తాను అని విజయ్తో మాట్లాడుతున్న దేవికాని తీసుకొని ఆదిత్యతో మాట్లాడుతున్నప్పుడు వచ్చి అభిరామ్ గురించి చెప్పడం కాదు, సామాన్యకి గుర్తు చేస్తారు. అరుణ్ గారి మాటలతో ఆలోచనలో పడ్డ సామాన్య అభిరామ్ గురించి నిజంగా తనకి ఏం తెలియదు. ఎప్పుడో ఒకసారి ప్రేమగా మాట్లాడతారు. అందరిలా తన దగ్గర ఉన్న అనుకుంటుంది. కానీ అతని అవసరం రాకుండానే పెంచారు అనేది, తన అవసరాన్ని పక్కన లేకున్నా మార్గం నడిపించాడు అనేది తెలుసుకోలేకపోతుంది. కానీ అప్పటి సంఘటనలను గుర్తు తెచ్చుకుంది. జమున చిన్నపిల్లలా ఉన్న సామాన్య మీద కోపం చూపిస్తుంటే విజయ్కి తన బాధ్యతను ఇవ్వడం గుర్తొస్తుంది. అమ్మ కోసం ఏడ్చినప్పుడు అమ్మమ్మ ఇల్లు ఆసరాగా ఇచ్చారు. తనకి ఊహ తెలిసి నాటికి అక్కడ కూడా తనకి వాళ్ళు ఏ కష్టం కలగకుండా అన్ని సమయానికి చేకూర్చడం గుర్తొచ్చింది. తను నాట్యం అనుకుంటే నేర్చుకునేలా ఏర్పాటు చేశాడు. ఎంఎస్సి చదివింది అని తెలియకపోవచ్చు. కానీ తనకి పాఠాలు చెప్పడం ఇష్టం అని తెలిసేలా చేసింది. ఆయన అన్నీ గుర్తొస్తుంటే తనకి ఏడుపు ఆగడం లేదు. నాన్న అంటూ పెద్దగా ఏడుస్తుంది. బయట విజయ్తో మాట్లాడుతున్న అభిరామ్ కూతురు గొంతు విని తల్లి ఏమైందిరా అంటూ పరుగున వస్తారు. ఆయన రావడమే ఆయన నడుం చుట్టూ పొట్టలో మొహం దాచుకొని ఏడుస్తుంది. బుజ్జమ్మ ఏమైంది తల్లి అంటూ పక్కన ఉన్న అరుణ్ వైపు చూస్తే ఆయన కళ్ళు ఆర్పడంతో స్థిమితపడి ఆయన భుజం చుట్టూ చేయి వేసి తలని నిమురుతూ తల్లి ఎందుకురా బాధపడతావు అని వెన్ను నిమురుతాడు. వాళ్ళని అలా చూసిన దేవిక అరుణ్ గారిని కరుచుకుపోతుంది. కూతురు అక్కున చేర్చుకుని తలని నిమురుతూ సామాన్య వాళ్ళ వైపు చూస్తారు. అరుణ్ గారి మాటల్లో సామాన్య ఫీలింగ్స్తో అభిరామ్ గురించి తెలిసిన ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆదిత్యలో. అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఆదిత్య ఎంతైనా బిడ్డకి తండ్రి కదా అని ఒక స్మైల్ వస్తుంది ఆదిత్య ఫేస్లో. అభిరామ్ని చుట్టుకొని ఉన్న సామాన్య సారీ నాన్న. సారీ ఎందుకురా, నేను నీకు చెప్పాలి అంటుంటే లేదు నాన్న, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా. లేదురా, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయా. లేదు నాన్న, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా. లేదు లేరా, నేనే నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోయా. లేదు నాన్న అని సామాన్య అంటుంటే సరే వదిలేరా, ఇప్పుడు ఎలా ఉంది అని నీకు కూతురు తల నిమురుతూ అడుగుతారు. ఏడవడంతో మొహం ఎర్రగా ఈ చేతికి క్యానల్లా నుదురికి బ్యాండేజ్తో ఉన్న సామాన్యాన్ని చూసి కర్చీఫ్తో మొహం తుడిచి ఏడవకు తల్లి, నిన్ను ఇలా చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అని కూతుర్ని గుండెలకు హత్తుకొని సముదాయిస్తారు. తండ్రి కూతుర్లను చూసిన ఆదిత్య వాళ్ళు కూడా వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటారు. ఇంతకీ సామాన్య జైతో ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.